కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగిందని చెప్పాలి. సంగీత్ నగర్‌లో రీసెంట్‌గా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఇదే కేసు నడుస్తూనే ఉంది. 3 డేస్ నుంచి అయినప్పటికీ కూడా ఎలాంటి అంటే అసలుకి ఏం జరిగింది, ఏంటి అనేది కూడా ఇప్పటికీ కూడా పోలీసులు నిజంగా పోలీసులు కూడా దీన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారని చెప్పాలి. సహస్ర అనే 12 ఏళ్ల యువతిపై మైనర్ బాలికపై అతి దారుణంగా చాలా కిరాతకంగా 20కి పైగా కత్తిపోట్లతోటి చంపేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. ఇదే వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. పైన సహస్ర కుటుంబం వచ్చేసి పైన ఉండటం అయితే జరుగుతుంది. మిగతా చూసుకుంటే మనం ఇక్కడ ఫ్లాట్లో కూడా బయట వాళ్ళకి అలౌ లేదని కూడా ఇక్కడ మనం బోర్డు చూసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు సహస్రాన్ని ఎవరు చంపారు అనేది కూడా చాలా అనుమానాస్పదంగా మారింది. స్టార్టింగ్లో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్కి రావటం జరుగుతుంది. ఆ టైంలో ఫాదరు సహస్రాన్ని చూసేసరికి నిగత జీవిగా అక్కడ పడిపోయి కత్తిపోట్లతో అక్కడ చూడడం అయితే జరిగింది. అదే టైంలో ఆ తండ్రి మామూలుగా ఇప్పుడు బయటకు వచ్చేసి అందరినీ పిలిచి గట్టిగా అరిచి పిలవటంతో అందరు రావటం జరిగింది. అప్పుడే అందరికీ కూడా సహస్ర హత్యకి గురైందని అయితే తెలిసిందనే చెప్పాలి. మిగతా టైంలో కత్తిపోట్లు అయినప్పటికీ కూడా అలా పొడిచినప్పటికీ బయట పక్కన మనం ఏరియాస్ చూసుకోవచ్చు. అసలుకి ఎంత గట్టిగా అరిచినప్పటికీ కూడా పక్కన వాళ్ళకి వినిపించకుండా ఉంటుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు సహస్రాన్ని పొడిచేటప్పుడు కావచ్చు, దాన్ని హత్యకు గురి చేసేటప్పుడు కావచ్చు, పక్కన ఉన్న బిల్డింగ్ పక్కన ఉన్న బిల్డింగ్ చూసుకోవచ్చు మనం. ఆ పక్కనున్న ఒక్క బిల్డింగ్ వాళ్ళకి వినిపించిందని అయితే చెప్తున్నారు. డాడీ అని కేకలు వినిపించినాయి అని చెప్తున్నారు. మనం చూసుకుంటే ఇంకా ఈ కత్తిపోట్లు అనేవి చిన్న కత్తితోటి పొడిచే అన్నట్లుగా కూడా పోలీసులు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక ఈ బిల్డింగ్ అసలుకి ఎటు నుంచి వెళ్ళగలుగుతారు, ఆ నిందితులు ఎవరైనా కానీ ఎటు నుంచి వెళ్ళగలుగుతారని చూసుకుంటే మనం మిగతా సైడ్ నుంచి కూడా ఇక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకి ఇది ఒక ఛాలెంజింగ్గా మారిందనే చెప్పాలి. యాక్చువల్లీ సహస్ర హత్యకి గురైందని తెలిసిన వెంటనే ఇక్కడ అప్పటికి బయటకి ఎవరికి అంటే దాదాపు ఒక పోలీసులు కూడా 12 to 1:30 ఈ మధ్యలోనే హత్యకు గురై ఉంటుంది అని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. పోలీసులు కూడా చెప్పడం జరిగింది. మిగతా అసలుకి ఇక్కడ మనం చూసుకోవచ్చు మెయిన్ రోడ్డు. ఇటు సైడ్ నుంచి చూసుకుంటే వెళ్ళటానికి కూడా మామూలుగా సీసీ కెమెరాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడా కూడా లేకపోవడంతో పోలీసులకి ఇది ఒక ఛాలెంజింగ్గా మారిందనే చెప్పాలి. లాస్ట్లో మనం చూసుకుంటే ఇటు పక్కన లాస్ట్లో ఒక సీసీ కెమెరా ఒక్కటైతే రికార్డ్ అయింది. దాంట్లో ఎవరు వచ్చారనేది కూడా అక్కడే ఎక్కువగా అంటే దాంట్లోనే చూడడం జరిగిందని అయితే చెప్తున్నారు. అలానే కింద ఫ్లాట్లో ఉండే ఒక ఫ్యామిలీ తోటి వీళ్ళకి అనుమానంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు మిగతా మనం చూసుకుంటే నార్మల్గా డెలివరీ బాయ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎలాంటి పర్మిషన్ కూడా లేదని బోర్డులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఓనర్ అని కూడా చెప్తున్నారు చుట్టుపక్కల. చుట్టుపక్కల మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. బట్ ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మాట్లాడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మొత్తానికి నిజంగా ఒక మైనర్ బాలికపై ఇలాంటి హత్య జరగటం నిజంగా అతి కిరాతకంగా ఆ దుండగుడు తనపై హత్య చేయటం నిజంగా దారుణం అని చెప్పాలి. ఆ టైంలో ఆ బాలిక అలానే ఈ తల్లిదండ్రులకి ఆవేదన. స్టార్టింగ్లో అయితే ఈ పాపకు సహస్ర హత్యకి గురైన వెంటనే తండ్రి వెళ్ళి చూశారు కాబట్టి పోలీసులు ఫస్ట్ తండ్రిని కూడా అనుమానించడం జరిగింది. ఎందుకంటే పోలీసులు అంతా ఒకే కోణంలో అందరినీ చూడాలి కాబట్టి అట్లా అనుమానించడం, అంతలోనే ఆ తండ్రిని అడగటం, తను చాలా ఎమోషనల్కి గురవటం, నా కూతురిని నేనే చంపుకుంటానా అన్నట్లు కూడా తను ఆన్సర్ ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవని కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడాలి ఈ కేసు మళ్ళీ ఇక ఎంతవరకు వెళ్తుందో, ఇంకా ఎన్ని రోజులు వెళ్తుందో. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక మొత్తానికి ఆ కుటుంబం వాళ్ళని మాట్లాడే ప్రయత్నం అయితే చేసాం. వాళ్ళు అప్పటికి అంటే కన్నీరు మున్నీరు అవుతున్నారు. మాట్లాడే అంత ఓపిక కూడా లేదని అయితే చెప్తున్నారు. వాళ్ళకి అనుమానాస్పదం ఇంకెవరి మీద అనుమానం ఉందా అని అడుగుతుంటే ఎవరికి అనుమానం మాకెవరికి లేదని అయితే చెప్తున్నారు. ఇక మిగతా ఈ బిల్డింగ్లోకి వెళ్ళడానికి ఎలాంటి ఇప్పుడు చూసుకుంటే మనం ఇవన్నీ చూసుకుంటే ఓనర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇవన్నీ చూసుకుంటే ఎవరు వెళ్ళటానికి బయట పర్సన్స్ లోన్కి వెళ్ళటానికి కూడా లేని టైంలో సెకండ్ ఫ్లోర్లో ఉండేటువంటి ఒక వ్యక్తి పైన అనుమానం వ్యక్తం చేసి తనను కూడా విచారణ
చేయడం అయితే జరిగింది. సో తను మనం విచారణ చేసినప్పటికీ కూడా సో ఇంకా తనే ఫైనల్ అని కూడా సో చెప్పలేకపోతున్నారు పోలీసులు. సో నిజంగా ఇది పోలీసులకి ఛాలెంజింగ్గా మారిందనే చెప్పాలి. సో ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే సో వాళ్ళు కూడా ఎవరి మీద అనుమానం లేదని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇది ఒక బాధాకరమైన విషయం అనే చెప్పాలి. సో 12 ఏళ్ల బాలకిని అతి కిరాతకంగా దారుణంగా సో కత్తిపోట్లతోటి సో ఆ చిన్నారి ఎంత ఆవేదనకి గురై ఎంత బాధపడి ఉంటుందో నిజంగా సో మాటలో చెప్పలేకపోతున్నాం. నిజంగా ఇలాంటివి ఈ రోజుల్లో చాలా రేర్ అయిపోయినాయి అని చెప్పాలి. ఎందుకంటే తండ్రి కూతుర్ని చంపడం, కూతుర్ని కన్న తల్లులు చెప్పడం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల. ఇలాంటి కేసులు డే బై డే ఎక్కువ అయిపోతూనే ఉన్నాయి. సో అట్లానే ఇది కూడా ఇప్పుడు ఇట్లా జరగటం నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి. ఎవరు కనపడకుండా ఎలా ఉంటారు అంత దారుణంగా? అలా ఇంత క్లియర్ కనబడుతుంది కదా మనకి. ఎంతమందిలో ఒక్కళ్ళు కూడా చూడలేదంటే వాళ్ళు మనుషులేనా? అంటే పాప అంటే కత్తిపోట్లు కావచ్చు. సో ఆ పాపని కొట్టేటప్పుడు అరుపులు కూడా కేకలు కూడా వేసింది, ఒక్కరికే వినిపించింది అంటున్నారు. ఒక్కరికి వినిపించింది అంటున్నారండి. ఏమో అంటాం అలాగే అంటున్నారు కానీ ఒక్కళ్ళు వినిపోయినప్పుడైనా వెళ్ళాలి కదండి. అంత మనుషులు కాకోకుండా మానవ జన్మ ఎత్తారంటారు వాళ్ళు. ఒక సంటి పిల్లని చంపుతున్నారంటే ఏం జన్మ ఎత్తారు వాళ్ళు? నిజంగా మీరు ఎక్కడండి? పక్క వీధిలోనే ఉంటారా? మేము అటు సైడ్ ఉంటామండి. ఎలా ఉందండి మామూలుగా ఇలాంటి కేసులు? నిజంగా చాలా సెన్సిటివ్ అనే చెప్పాలి. సో చేసినట్టే ఉన్నదండి. పిల్ల అంత చిన్న పిల్లనే ఎవరు ఏం చేస్తారు చెప్పండి? అది చూడటానికి కూడా నమ్మదగ్గంగా లేదు. మేము ఇంకా 5 ఫ్లోర్లు అంటే ఏదో అనుకున్నాం, ఇది బాగానే ఉంది. మరి ఎంతమంది చూడలేదు అంటారండి? ఎంతమంది సంసారాలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళ పిల్లలు ఎవరికొకరికి వస్తే ఏం చేస్తారండి? అది కూడా నిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అంటే అసలు ఆడ ఏ ప్లాన్ ప్రకారంగా వచ్చాడో, ఆ పిల్లని ఏం చేసాడో. ఈ తల్లిదండ్రులు అయినా పిల్లల్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు కొద్దిగా అజగనుకోవాలి కదా. పిల్లల్ని అలా వదిలేయకూడదు. ఆడపిల్లలు ఈ రోజులు ఏముంది. సో పక్క వీధిలోనే ఉంటామని అయితే చెప్తున్నారు. నిజంగా చూడడానికి వచ్చారు అమ్మాయి? చూడడానికి వచ్చామండి. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగాక రాలేదు. పోలీసులు వింటారు మనకెందుకని అనుకుంటే అలాగా అసలు ఒకసారి చూసి వద్దామని మా ఫ్రెండ్ మేము కలిసి వచ్చాం. నిజంగా మనం పైన చూసుకోవచ్చు ఇటు నుంచి కూడా. మెట్లు నడిచి వస్తుంటే కూడా కనబడతారు కదమ్మా. అంత కనబడకుండా ఎలా ఉంటారు? అవును. సో మనం చూసుకోవచ్చు పైన ఎటు నుంచి దారి లేదు అనుకుంటున్నాం కానీ సో ఇక్కడ నిజంగా అంటే ఎటు నుంచి వచ్చినా కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరు తొంగి చూస్తున్నారు. మరి అప్పుడే తొంగి చూస్తే పిల్లల్ని కాపాడగలుగురు కదా అందరూ. ఇప్పుడేమో అందరూ డోర్లు తీసుకొని ఉన్నారు. మరి ఆ రోజు డోర్లు ఎవరు తీయలేదంటావా? అంటే నిజంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాదమ్మా, ఎవరెలా పోతే మనకెందుకని అనుకునే ప్రపంచంలో బతుకుతున్నారు వీళ్ళందరూ. అంటే మనం వాండర్లం కదా, మనదో బిల్డింగు, మనల్ని ఎవరేం చేస్తారులే అనే ధీమాలో ఉంటున్నారు. అంటే వాండర్ వాళ్ళు కూడా ఎవరిని బయట వాళ్ళు లోనికి రానివ్వరు అని కూడా చుట్టుపక్కల వాళ్ళు లోనికి రానివ్వరంట. ఆఖరికి డెలివరీ బాయ్స్ అయ్యి వచ్చినా కూడా లోనికి రానివ్వరంట, బయటే ఉంచేయమంటారంట. ఆ మాట అయితే కరెక్టే, వాస్తవమే. ఏం చెప్తారమ్మా అసలు ఈ రోజులో నిజంగా తండ్రులు కావచ్చు సొంత పిల్లల్ని అంటే ఫస్ట్ టైం వాళ్ళ తండ్రిని కూడా అనుమానించారని కూడా చెప్తున్నారు. మరి తండ్రి కూడా కొంచెం గట్టిగా మాట్లాడి చూస్తలేదు కదండి. ఆయన తల్లి అంటే బాధపడి గట్టిగా ఎడుతుంది, తండ్రి మాట్లాడతలేదు. ఆయన కొంచెం మరి తండ్రిలాగా మాట్లాడాలి, నా బిడ్డను ఎలా చేశారు చెందారు కదా అని. మరి ఆయన ఎక్కడ గట్టిగా ఏడిచినవి లేవు, దావాలు లేవు కదా. సో ఎప్పుడైనా చూసారండి పాపను మీరు మామూలుగా? అసలు నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూడదాం లేదు. ఇప్పుడు ఈ ఫోన్లో చూస్తాం మేము కూడా, ఎప్పుడు చూడలేదు. అసలు ఎక్కడ ఇల్లు ఏంటి కొత్తగా కట్టిన బిల్డింగ్ కదా అని మేము వచ్చాము. నిజంగా మధ్యాహ్నం పూట నిట్ట మధ్యాహ్నం పూట ఎవరికి వినిపించలేదని చెప్తున్నా. నిజంగా మానవత్వం మంట కలిసిపోయిందనే చెప్పాలి యాక్చువల్లీ. సో ఆ పాప ఎంత గట్టిగా అరిచినా చిన్నగా అరిచినా కూడా ఈ దారి తప్ప ఇంకొకటి ఏది కనిపించట్లేదు. సో మీరు చెప్పండి అమ్మా మామూలుగా అసలుకి. నాకు తెలీదండి, మామూలుగా చూడడానికి వచ్చాము అంతే. కాకపోతే జరిగిన సంఘటన చాలా బాధాకరంగా ఉంది. ఎవరికి అలా జరగకూడదు అని మేము కూడా అలాగే బాధపడుతున్నాం. నిజంగా ఎవరికి ఆ టైంలో వినిపించి ఉండదు అంటారా? ఇక్కడ మనం చూసుకుంటే అసలుకి దారి కూడా ఏమి ఒక్కటే, వేరే సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా ఎక్కడ కనిపించలేదు. అవునవునండి. కాకపోతే ఏంటంటే ఎవరన్నా వచ్చినా చేసినా మరి ఎవరింట్లో వాళ్ళు ఉండడం చూడలేకపోయారో ఏం జరిగిందో మనకైతే తెలీదు. పొద్దున సమయంలోనే జరిగింది అది. 10 నుంచి 11 వరకు అలా జరుగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. అట్లా
సో చూసుకోవచ్చు. సో పక్కనే ఉండే వాళ్ళైతే పాపని ఒకసారి వచ్చి ఇంటి దగ్గరికైనా వచ్చి చూద్దాం అనే రావడం, వచ్చి చూడడం అయితే జరిగింది. సో ఎవ్వరు కూడా మాకు తెలియదు అని అయితే చెప్పారు. సో చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో. సో ఏంటండి మీ వీధులు ఇలా జరగటం మామూలుగా ఎలా అనిపిస్తుంది? ఇదే ఫస్ట్ టైం జరిగింది. సిసి కెమెరాలు ఎక్కడ లేవు ఇక్కడ, గల్లికి ఏడ లేవు సిసి కెమెరాలు. అట్లా ఫస్ట్ టైం అంటే ఇదే జరిగింది. ఇది ఎప్పుడైనా ఏమైతే జరగలేదు, ఎన్నడూ జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. సో బిల్డింగ్లో చూసుకుంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. అసలు బయట వాళ్ళు లోన్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎంతవరకు డెలివరీ వచ్చినా పైన కింద వచ్చి తీసుకొని పోల్సిందే. పైకి అయితే అండవర్ లేదు. ఎంతవరకు ఉన్నా కింద వరకే అండవర్. అది అట్లా అనమాట. అది మామూలుగా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండేవాళ్ళ అండి? లేదండి, పాపనైతే ఎన్నడైతే చూడలేదు. పాపనైతే ఎన్నడూ చూడలేదు. అమ్మాయి కూడా ఎన్నడూ కిందకి వచ్చేది కాదు. ఎప్పుడు పైన ఏం ఆడుకుంటుండో ఏం కదో అదైతే తెలియదు. పాప అయితే ఎన్నడూ కిందకైతే రాలేదు. ఇది విశేషం. అసలు అయితే అనుమానించడానికి కూడా ఇక్కడ ఎవరి మీద అనుమానాలు కూడా లేవన్నట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది కదండి. అంటే మీరు చుట్టుపక్కల ఉంటుంటారు కాబట్టి సో ఇలాంటివి అంటే వాళ్ళైతే ఎన్నడైతే ఎవరితో అయితే గొడవ అయితే పడలేదు. వాళ్ళైతే ఎన్నడైతే ఎవరితో జోలు అయితే పోయేవాళ్ళు కాదు. పొద్దున ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు, ఆమె డ్యూటీకి వెళ్ళిపోతుంది, పిల్లలు స్కూల్కి వెళ్తాడు. అంతే జరిగింది. ఓకే, ఏం చెప్తారండి ఈ రోజులు ఇలాంటి హత్యలు? నిజంగా 12 ఏళ్ళు ఆ పాపకి నిజంగా ఎంత నరకం అనిపించి ఉంటుంది? ఎంత నరకం అనిపించిందో దానికి అమ్మాయికి వెళ్ళిపోము. ఎంత నరకం అనిపించిందో ఏం కథో ఆ దేవునికి ఎరకంత. సో మనం ఈ బిల్డింగ్ కూడా చూసుకుంటే మామూలుగా ఎటు సైడ్ నుంచి పైకి వెళ్ళడానికి కూడా 3rd ఫ్లోర్లో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది కదా. సో మిగతా సైడ్ నుంచి కూడా రావడానికి అసలు ఎలాంటి ఛాన్స్ లేదు. ఆ సైడ్ గోడ ఉంది, ఈ సైడ్ గోడ ఉంది. ఎట్లా పోయే అవకాశం లేదు వాళ్ళకు. పోయే వాళ్ళకు కూడా పోయే ఛాన్స్ లేదు. మళ్ళీ వాళ్ళు ఎట్లా వెళ్ళినారో ఏం కథో తెలియదు, కానీ వాళ్ళు ఎట్లా పోయే అవకాశం లేదు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు ఎట్లా ఎక్కిండో, మళ్ళీ ఏం కథో ఎట్లా చేసిండో అవన్నీ దేవునికి అర్థం. ఎట్లా ఉందండి మామూలుగా ఇప్పుడు ఈ వీధిలో? మామూలుగా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటున్నారు. ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. సో పాప కానీ సో కుటుంబ సభ్యులు కానీ మామూలుగా ఎలా ఉండేవాళ్ళు? మామూలుగా ఎప్పుడైనా మీకు టచ్లో ఉండేవాళ్ళ? అసలు ఎట్లా ఉండేది మామూలుగా? టచ్లో అయితే లేరండి. వాళ్ళైతే అన్నారు కిందకి వచ్చిన వాళ్ళైతే కాదు. ఎప్పుడు పైన ఉండేవాళ్ళు వాళ్ళు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ కిందకి వచ్చిన వాళ్ళు కాదు. ఎప్పుడు పైన ఏం ఆడుకుంటుండ్రో, ఇద్దరు అక్క తమ్ముడు ఏం ఆడుకుంటుండ్రో, ఏం చేసుకుంటుండ్రో, కిందకైతే వచ్చేవాళ్ళైతే కాదు ఆ పిల్లలు. అట్లా సెలవులు కావడం వల్ల ఆ పాపను ఒక్కటే ఇంటి దగ్గర పెట్టేసి, అంటే చాలా ధైర్యంగా ఉండే పాప అని చెప్పి ఇంటి దగ్గర పెట్టి వెళ్ళటం జరిగింది అంటున్నారు. సో దానివల్ల ఇదంతా జరిగిందని కూడా మామూలుగా ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం మామూలుగా ఈ ఏరియాలో సో గతంలో ఎప్పుడైనా అసలుకి జరిగిన ఇలాంటి కాలేదు. ఇదే ఫస్ట్ టైం. సీసీ ఫుట్ కెమెరాలు కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేవంటున్నారు. సో ఒక్కటే ఉండటం వల్ల సో పోలీసులకు కూడా ఇది చాలా కష్టతరంగా మారిందనే చెప్పాలి. సో ఏం చెప్తారు అసలు నిజంగా ఒక మైనర్ బాలికపై ఇలాంటి దాడి జరగదు? చాలా దారుణంగా ఉంది, బాధగా ఉంది. సో ఎక్కడండి మీరు? ఇక్కడైనా ఉండేది? పక్కనేనా? పక్కనే, కింద డౌన్లో ఉంటాం. ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంతవరకు ఏం కాలేదు, ఇంతవరకు గొడవలు ఏం కాలేదు. ఇక్కడ మామూలుగా అందరు డీసెంట్గా ఉంటారు, కాకపోతే కెమెరా లేవు అంతే. మామూలుగా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. సో మామూలుగా మిగతా టైం మీకు ఏమైనా టచ్లో ఉండే వాళ్ళు ఎప్పుడైనా? లేదు మాకు లేదు, చూడలేదు. ఏం చెప్తారండి? బిల్డింగ్ ఓనర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బయట వాళ్ళని ఎవరిని లోనికి రానియరు, లోపలికి ఎవరిని రానియరు. ఈ గేటు బందే ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు ఎటు వచ్చిండో తెలియదు, ఆ పాపని ఎట్లా చంపిండో తెలియదు. కాకపోతే ఈ గేట్లకైతే రారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా మాట్లాడారు, సీసీ కెమెరాలు పెడతానని చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. సో ప్రస్తుతం సహస్రావుల ఇంటి దగ్గర మనం చూసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా అసలు వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి గొడవలు లేవు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారని అయితే చెప్తున్నారు. సో ఇది అయితే చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి ప్రయత్నం అయితే చేశాము. సో అయినప్పటికీ కూడా
సో ఎలాంటి అంటే అసలు ఏం జరిగింది ఏంటి అసలు కంప్లీట్గా ఎవరికి మాకు కూడా ఏం తెలియదు అని చెప్తున్నారు. సో ఫైనల్గా ఈ కేసులో నిజంగా నిందితుడు దొరకాలని ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటున్నారు. సో కెమెరామ్యాన్ సంజయ్ తోటి మీ జాకిర్ హుస్సేన్.